ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఇంతటి అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి అయ్యా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. ఈ 2025 గతించి 2026లో మళ్ళీ దేవుని వాక్యాన్ని చెప్పడానికి దేవుడు చూపిన మహాకృపకై వందనాలు. గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము ద్వారా కొన్ని వచనాల ద్వారా దేవుడు గత వారం మాట్లాడాడు. ఇశ్రాయేలు ఏ విధంగా అయితే సమూయేలు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు మీరందరూ మీ పాపాలను విడిచిపెట్టి మిస్పాపులోకి వచ్చి అక్కడ దేవుని ప్రార్థన చేద్దామని ఒక సేవకుడు తన ప్రజల్ని ఎలా కాపాడుకుంటున్నాడు, అక్కడున్న పిల్లల్ని ఎలా కాపాడుకుంటున్నాడు అన్నది గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఇశ్రాయేలు ప్రజలు మళ్ళీ ఏ విధంగా దేవుని యొక్క మాట వింటున్నారో లేదన్నది దేవుడు గత వారం మాట్లాడాడు. ఈ రోజున అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు కనుక శ్రద్ధగా విని అనేక మందికి దేవుని మాటలు ప్రచురం చేద్దాం, అనేక మందికి షేర్ చేద్దాం. కనుక ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, ఇశ్రాయేలు మిస్బాలో కూడి ఉన్నారని ఫిలిప్తీయులు వినినప్పుడు ఫిలిప్తీయుల సరిహద్దులు ఇశ్రాయేలందరి మీదకి వచ్చిన ఈ సంగతులు ఇశ్రాయేలు విని ఫిలిప్తీయులు భయపడిరి. ఇక్కడ ఒక అద్భుతం జరగబోతుంది. అద్భుతం జరిగే సమయంలో మొట్టమొదటిగా సేవకుడు సమూయేలు ప్రవక్త ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలుకు చెప్తున్నాడు, ఇదిగో మన పాపాలన్నీ విడిచిపెడితే, మనం దేవుడికి ఇష్టం లేని పనులన్నీ విడిచిపెడితే మన జీవితం ఎలా ఉంటుందంటే, దేవుడు మనకి ఆయన మందసముతో మనతో దగ్గరికి వస్తాడని ఇశ్రాయేలు ప్రజల్ని బలపరుస్తున్నాడు. నిజమైన సేవకుడు ఎలా ఉండాలంటే బలపరిచేవాడుగా ఉండాలి, కృంగదీసేవాడుగా ఉండకూడదు. కనుక ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంటే, ఇశ్రాయేలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిప్తీయులు వినినప్పుడు, ఎప్పుడైతే మిస్పా అనే ప్రాంతానికి, అంటే దేవుని యొక్క మందసము ఉన్న ఏ స్థలములో అయితే దేవుని మందసాన్ని తీసుకువెళ్ళిపోయారో, ఏ స్థలములో అయితే దేవుని యొక్క మందసాన్ని దూరం చేసుకున్నారో ఇశ్రాయేలు ప్రజలు, మళ్ళీ అక్కడ మందసము రావాలని ప్రార్థన చేయటానికి ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకడం నేర్పిస్తున్నాడు సేవకుడు. ఏం నేర్పిస్తున్నాడు? మనం ఎక్కడ ఓడిపోయామో అక్కడే గెలవటానికి ఇప్పుడు మిస్పాలో, అంటే ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిప్తీయులు వినినప్పుడు ఏం చేశారు? మిస్పాలో వీళ్ళ ప్రార్థనలు చెడగొడటానికి ఈ ఫిలిప్తీయుల దగ్గర ఏం చేశారంటే, సరిహద్దుల్లో ఇశ్రాయేలందరి మీదకి వచ్చి ఈ సంగతులు ఇశ్రాయేలు విని ఫిలిప్తీయులకు భయపడి, మనం ఇక్కడ ప్రార్థన చేయటానికి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేయటానికి వీలు లేకుండా మళ్ళీ ఈ విషయాలు విని ఫిలిప్తీయులు వచ్చేస్తున్నారని భయపడిపోతున్నారు. ఏం భయపడిపోతున్నారు? భయపడిపోతున్నారు. ఇక్కడ సేవకుడు ఏం చేస్తున్నాడంటే, మీరు ఉపవాసం ఉండి మీరు దేవుని వైపు తిరిగినప్పుడు, పాపాలన్నీ ఒప్పుకున్నప్పుడు దేవుని యొక్క తీర్పు మనకి వస్తుంది, దేవుని యొక్క న్యాయం మనపై ఉంటుందని అక్కడ సేవకుడు చెప్తా ఉంటండి. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలు భయపడిపోతున్నారు. మళ్ళీ శత్రువులు మన మీదకి వచ్చేస్తున్నారు, మళ్ళీ శత్రుత్వం మన మీదకి వచ్చేస్తుంది, ఇప్పుడు మనం ఏం చేయాలని భయపడిపోతున్నారు. అయితే ఏం జరిగిందంటే, ఈ రోజుల్లో కూడా అలాగే ఉన్నారు చాలామంది. కొంతమంది సేవకులు చాలామంది బలహీనంగా ఉన్న వాళ్ళని బలపరుస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే భయపడిపోతూ ఉంటారు. ఈ 2026లో కూడా ఇలాంటి సంఘటనలు జరగబోతున్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఈరోజుని ఎక్కడ చూసినా ప్రార్థనలు చెడగొట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. వాక్యాన్ని వినలేకుండా అనేక విధాలుగా అన్ని స్టేజీలు మూసేస్తున్నారు, చర్చిలు మూసేస్తున్నారు. దేవుని వాక్యాన్ని విననీయకుండా అనేక ఆటంకాలు ఏర్పడుతున్నాయి. కనుక ఈ రోజున ఏమైపోతున్నారంటే, ప్రతి మనిషి ఏమైపోతున్నాడంటే కలవరపడిపోతున్నాడు, భయపడిపోతున్నాడు. ఏంటి? మనం ఏమైపోతాం? మళ్ళీ మన మీదకి శత్రుత్వం వచ్చేస్తుంది. సరిహద్దులో ఉన్న వారందరూ మళ్ళా
ఫిలిప్తీయులు అంటే సాతాను సమూహం మన దగ్గరకు వచ్చేస్తుంది, భయపడిపోతున్నారు. ఈరోజు అలాంటి వాళ్ళు ఎంతోమంది భయపడిపోతున్నారు. ఈరోజు సేవ ముందుకు వెళ్ళాలంటే భయం, ఒక ఇంటికి వెళ్ళి కరపత్ర ఇవ్వాలంటే భయం, ఒక ఇంటికి వెళ్ళి దేవుని వాక్యం చెప్పాలంటే భయం. ఈరోజు ఎంతమంది భయపడిపోతున్నారు. ఈ రోజే కాదు, ఆనాడు కూడా భయపడిపోతున్నారు. మన ప్రార్థనలు చెడగొడటానికి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలు ఉపవాసం ఉన్నారు. అక్కడ ఏం చేశారు వాళ్ళు? ఆ దినమున సన్నిధిలో కుమ్మరించిన, పై వచ్చిన 5వ వచనము ద్వారా 6వ వచనం ద్వారా, సన్నిధిలో కుమ్మరించిన ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపులమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చువచ్చెను. ఏం చెప్తున్నాడు? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఉపవాసం ఉండి, అంటే తాను ఉపవాసముతో తగ్గించుకున్నారు. దేవుడి దగ్గర పశ్చాత్తాపడుతున్నారు. దేవుని మందసము, దేవుని యొక్క కృప మన నుండి దూరం అయిపోతుంది. దూరం అయిపోయింది కాబట్టి మళ్ళీ దేవుడు అవకాశం ఇస్తాడేమో అని చెప్పి సేవకుడు ఏం చేస్తున్నాడు? బలపరుస్తున్నాడు. కృంగిన వారిని లేవనెత్తేవాడిగా ఉండాలి. ప్రతి సేవకుడైనా, విశ్వాస అయినా, ఎవరైనా సరే ఈ రాత్రి కాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, కృంగిన వారిని మరీ కృంగదీసేవాడుగా ఉండకూడదు. ఇక్కడ సేవకుడు ఏమంటున్నాడు? మీరందరూ మిస్పాలో కూడుకొనండి. ఇశ్రాయేలులారా, మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిప్తీయులు వినినప్పుడు వీళ్ళు మళ్ళీ ప్రార్థన చేస్తే ఫిలిప్తీయులు ఏమైపోతున్నారు? భయపడిపోతున్నారు. ఇక్కడ ఎవరు భయపడుతున్నారు? ఇశ్రాయేలు ప్రజలు భయపడుతున్నారు. వీళ్ళు ప్రార్థన చేస్తే ఫిలిప్తీయులు కూడా భయపడుతున్నారు. ఇప్పుడు ఇద్దరు భయపడుతున్నారు. ఒక పక్క ఇశ్రాయేలు, ఫిలిప్తీయులు చూసి భయపడుతున్నారు. అలాగే ఫిలిప్తీయులు ఇలా ప్రార్థన చేస్తే దేవుడు మందసం అక్కడికి వెళ్ళిపోతుంది, మనం ఓడిపోతాం. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇక్కడ సాతాను భయపడుతున్నాడు, దేవుని పిల్లలు భయపడుతున్నారు. అంటే దీన్ని ఏమంటారంటే మేకపోతు గాంభీర్యం అంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పైకి ఫిలిప్తీయులు బలంగానే ఉన్నారు. ఎలా ఉన్నారు? ఫిలిప్తీయులు బలంగా కనపడుతున్నారు, కానీ లోపల ఏంటంటే దేవుడు అంటే భయం వాళ్ళకుంది. ఏముంది? దేవుడు అంటే భయం ఉంది. ఎందుకంటే వాళ్ళ దేవుని మందసం దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి దేవుని యొక్క శక్తి తెలుసుకున్నారు. ఈ ఇశ్రాయేలు ప్రజలతో ఇంకా దగ్గర అయిపోతే దేవుడు మళ్ళా ఏంటిది? మనం ఓడించలేం, మన మీద మళ్ళీ ఇంకోసారి రాబోతుంది ప్రమాదం అనే భయం ఏర్పడిపోతుంది ఇప్పుడు. అందుకే ఆ ప్రార్థనను ఆపించేయాలి. ఏం చేయాలి? వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళ కనికరించాడంటే మనం అయిపోతామని ఇక్కడ ఎవరు భయపడుతున్నారు? ఫిలిప్తీయులు అనగా సాతాను సమూహం భయపడుతుంది. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నువ్వు ప్రార్థన మానొద్దు ఎన్ని సమస్యలు వచ్చినా. ఈ రోజున సాతాను భయపడిపోతున్నాడు. అమ్మో వీళ్ళు ప్రార్థనలు చేస్తే దేవుని శక్తి ఎక్కువైపోతుంది, మనము వాళ్ళు ఓడించలేం. అందుకే యోబుతో ఒక మాట అంటూ ఉంటాడు దేవుడే. అక్కడ యోబుని అక్కడ సాతాను యోబు గురించి ఒక మాట చెప్తా ఉంటాడు, నీవు అతని చుట్టూ కంచె తీస్తే గాని నేను లోపలికి వెళ్ళలేను. ఎలా? నువ్వు అతని చుట్టూ కంచె తీస్తే నువ్వు కంచె వేసావు, నేను వెళ్ళనీయకుండా. ఏం చేశాడు యోబు? ఏం చేసుకున్నాడు? ప్రతి ఉదయాన్నే లేచి పిల్లల కోసము దేవునికి ప్రార్థన చేసేవాడు. కనుక ఏం ఏర్పడింది? అక్కడ దేవుని కాపుదల ఏర్పడింది. అందులో సాతాను దూరడానికి వీలు లేకుండా కంచె ఏర్పడింది. అందుకే సాతాను పర్మిషన్ తీసుకుంటాక ఎక్కడికి వెళ్ళాడు? పరలోక దేవుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏమంటున్నాడు? నీవు ఎంతో మురిసిపోతున్నావు కదా, నీ సేవకుడు అనుకొని నువ్వు ఎంతో మురిసిపోతున్నావు కదా, ఒక్కసారి ఆ కంచె తీసి చూపించు, ఆ తర్వాత నేను వెళ్ళి శోధిస్తాను, నిన్ను దూషించేలాగా చేస్తాను అన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? పర్మిషన్ ఇచ్చాడు. ఏంటి నా కుమారుడి జోలికి నువ్వు వెళ్తావా అని చెప్పి ఎందుకు ఏమని చేశాడు? పర్మిషన్ ఇచ్చాడు. సరే వెళ్ళు, కానీ ఒకటి అన్నాడు, ప్రాణం మాత్రము నీది కాదు. ఏమన్నాడు? ప్రాణం ముట్టుకుంటే ఊరుకోను అన్నాడు. సాతానికి ఏమని చెప్పాడు? నీవు ఏమైనా చేసుకో, కానీ నా పిల్లవాడి ప్రాణం జోలికి వస్తే
ఊరుకోను. అట్లాగే యాకోబు కూడా ఇదే జరిగింది. యాకోబు కూడా ఏం జరిగిందంటే, తన మామ ఏం చేశాడంటే, అమ్మో యాకోబు తన భార్య పిల్లలు తీసుకొని వెళ్ళిపోతే మనకి ఇప్పుడు యాకోబు ఉన్నంత వరకు ఏమవుతుంది, రెండింతల ఆశీర్వాదం వస్తుంది. ఎలా వస్తుంది? ఏది పట్టుకున్నా రెండింతల ఆశీర్వాదం యాకోబుకి. ఏది పట్టుకున్నా రెండింతల ఆశీర్వాదం పొందుకుంటుంటే, ఇక్కడ వీళ్ళకి ఏమేసిందంటే, ఈ యాకోబు అమ్మో ఇక్కడ నుండి యాకోబు ఏమంటున్నాడంటే, నేను నా ఇంటికి వెళ్ళిపోతాను, మా అన్న దగ్గరికి వెళ్ళిపోతాను, మా కుటుంబం దగ్గరికి వెళ్ళిపోతానంటే, అమ్మో వెళ్తే ఊరుకు మనం వెళ్ళనీయకూడదు. ఏం చేయాలి? వెళ్ళనీయకూడదు అని ఒక పన్నాగం పన్నారు. ఏం పన్నారు? యాకోబు అది దేవుడు వినిపించాడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు. పైకి ఎలా గౌరవంగా మాట్లాడుతున్నారు, లోపల ఎంత కుతంత్రం పెట్టుకున్నాడు అని చెప్పి అప్పుడు ఆ మాటలు వెళ్ళి తన భార్యకు చెప్తే అప్పుడు ఏమన్నాడు యాకోబు భార్య కూడా ఏమందంటే, వెళ్ళిపోదాం పద, చెప్ప పెట్టుకొని వెళ్ళిపోదాం అని చెప్పి అందరూ కలిసి వాళ్ళకి ఉన్న సమృద్ధిని పట్టుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఊగిపోతున్నాడు మామ, చంపేద్దాం. యాకోబు నన్ను మోసం చేశాడు, యాకోబు ఇప్పుడు ఉన్న ఆస్తినంతా తీసుకెళ్ళిపోతున్నాడు కనుక చంపేద్దాం అనుకున్నాడు. యాకోబు అక్కడ ఏం చేస్తున్నాడు? రాత్రికాల సమయంలో పెనుగులాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? రాత్రికాల సమయంలో దేవుడితో పెనుగులాడుతున్నాడు. నేను ఆ దేవుడు పెనుగులాడుతూ దేవుని ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరిగింది? దేవుడు ఎవరికి దర్శనమిచ్చాడు? శత్రువుకు దర్శనమిచ్చాడు. ఎవరికన్నాడు? ఎవరైతే చంపేద్దామని వాళ్ళ మామ ఏం చేశాడు? ఇక సమూహం తీసుకువెళ్ళిపోయి చంపేద్దాం, బ్రతకడానికి వీల్లేదు, యాకోబు అక్కడికి వెళ్ళి ఆశీర్వాదం పొందుకోవడానికి వీల్లేదు అని చంపేద్దాం అనుకున్నాడు. ఆ రాత్రి దేవుడే వచ్చి ఎవరిని భయపెట్టాడు? దెబ్బకు దడుచుకున్నాడు వాళ్ళ మామ. లాబాను భయపడిపోయాడు. నా పిల్లవాడి జోలికి రావద్దు అన్నాడు. ఏమన్నాడు? నా పిల్లోడి జోలికి వస్తే నేను ఊరుకోను. ఎప్పుడైతే వాళ్ళ మామ వెళ్ళి ఏం చేశాడు? యాకోబు ఒకటే చెప్పాడు, నువ్వు ఇక్కడ నుండి ఇక్కడ ఒక దెబ్బ వేసి ఇక్కడ నుండి నీ ప్రజలు ఇక్కడికి రాకూడదు అని అడ్డుగోడ పెట్టేశాడు. అందుకని చంపాడా? వెళ్ళి ముందేమనుకున్నారు? చంపేద్దాం అనుకున్నారు. ఎప్పుడైతే దేవుడు వాళ్ళకి కనపడి వారిని ఇవ్వగానే అంతే, దేవుని శక్తి వాళ్ళకి కనపడింది. ఈ రోజున దేవుడు అదే అంటున్నాడు, ఇశ్రాయేలులారా భయపడకుడి. ఏమంటున్నాడు? ఇశ్రాయేలులారా భయపడకండి. వస్తారు, ఫిలిష్తీయులు వస్తారు, శత్రువు వస్తారు, కానీ నీ ప్రార్థన మాత్రం ఆపొద్దు. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ ప్రార్థన ఆపొద్దు. నీ ప్రాణం ముట్టుకోవడానికి అది ఎవరికి అధికారం అంటే దేవునికి తప్ప సాతాను గడికి లేదు. నిజమైన దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే దేవునికి భయపడేవారిగా ఉండాలా, సాతాను చూసి భయపడతాం కాదు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? పశ్చాత్తాపడ్డాడు. పడగానే దేవుడు ఏం చేశాడు? కనికరించాడా లేదా? దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? పశ్చాత్తాపడు వారిని నేను కనికరిస్తాను. అంటే ఇప్పుడు దేవుని పిల్లలుగా చేర్చుకున్న వాళ్ళని ఇప్పుడు దేవుడు ముట్టుకుంటే ఊరుకుంటాడా? ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు ఈ రోజున ప్రార్థనలు మానొద్దు అంటున్నాడు. ఏమంటున్నాడు? భయపడకండి. జరుగుతాయి, చర్చిల మీదకి అన్నీ వస్తూ ఉంటాయి, సేవకులను కొడతా ఉంటారు, అయినా సరే నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. నీ విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో కోల్పోవద్దు. ప్రార్థన చేయి. ఎంత శోధిస్తారో అంతకు రెట్టింపు ప్రార్థన చేయి, అంతగా దేవునితో గడుపు. నిన్ను ఎంతగా వేధిస్తున్నారో అంతకంటే ఎక్కువగా దేవునికి మొరపెట్టు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, గుడ్డివాడిని ఆపుతున్నారు. అక్కడున్న శిష్యులు ఏం చేస్తున్నారంటే, దావీదు కుమారుడా అని అరుస్తూ ఉంటుంటే నువ్వు ఆపు, ఎందుకు అంత గట్టిగా అరుస్తావని ఆపుతా ఉంటే ఏం చేశాడు? మౌనంగా ఉన్నాడా? ఇంకా పెంచుతున్నాడు, ఇంకా కేకలు వేస్తున్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అంటున్నాడు.
ఏమంటున్నాడు? దావీదు కుమారుడా నన్ను కరుణింపుము. దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని బిగ్గరగా కేకలు వేశాడు. ఎలా కేకలు వేశాడు? బిగ్గరగా. ప్రార్థన ఆపలేదు. దేవుని స్తుతించి దేవుని గట్టిగా ఆయన వచ్చే అంత వరకు వదిలిపెట్టలేదు. ఈ రాత్రి నీలో అలాంటి విశ్వాసం ఉందా? దేవుడు వెనక్కి వెళ్ళిన వాడు వెనక్కి వచ్చేశాడు. ఎప్పుడైతే ఇంకా ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకా ఎక్కువగా ప్రార్థన, అంటే ఇంకా ఎక్కువగా దేవుణ్ణి పిలుస్తున్నాడు. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట. ఈరోజు నువ్వు ప్రార్థనలో పెనుగులాడుతున్నావా? మాట్లాడుతున్నావా? ఇప్పుడు ఇక గుడ్డివాడు ఏం చేస్తున్నాడు? దేవుడు వెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఇంకా గట్టిగా కేకలు వేస్తున్నాడు, ఇంకా గట్టిగా అరుస్తున్నాడు. మరి నువ్వు ఈరోజు ఎలా ఉంటున్నావు? నీవు కూడా అంతే. ఎన్ని శోధనలు వచ్చినా ఈ రాత్రి, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, నిన్ను ఎంతగా నెల రోజుల నుంచి బాధపడుతున్నావు, నెల కంటే ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయి. రోజంతా వేదనతో కలిగించి నిన్ను ఏడిపించేస్తున్నారు. ఆ ఏడుపంతా ఈ దేవుని పాదాల దగ్గర ఏడు, దేవుడి సముఖంలో ఏడు. నీకున్న అప్పుల సమస్యలు తొలగాలంటే నువ్వు దేవుణ్ణి మొరపెట్టు, బ్రతిమలాడుకో. కొంతమంది ఏం చేయాలి? నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఏమీ నీ దేవుడు విండో. యోబును కూడా అదే అన్నారు, నువ్వేదో తప్పు చేసి ఉంటావు. కానీ యోబు ఎక్కడైనా తప్పు చేశాడని దేవుడు చెప్పాడా? కానీ అక్కడ ఉన్న మనుషులు ఏమంటారంటే, స్నేహితులు, నువ్వు ఏదో తప్పు చేసి ఉంటావు, అందుకే ఈ రోగాలు నీకు అంటుకున్నాయి, అందుకే నీకు ఈ శ్రమలు ఏర్పడినాయి అని సూటిపోటి మాటలు అంటున్నా సరే ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి మాత్రం విడిచిపెడతలేదు. దేవుని స్తుతించడం విడిచిపెడతల్లా, దేవుణ్ణి మహిమపరచడం విడిచిపెడతల్లా. తర్వాత ఏం పొందుకున్నాడు? ఎంతైతే పోగొట్టుకున్నాడో రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎంతైతే పోగొట్టుకుంటున్నావో, నువ్వు నిరాశ పడిపోతున్నావో, ఎంత కన్నీరు కారుస్తున్నావో, ఎంత వేదన పడుతున్నావో, అదంతా నువ్వు దేవునికి చెప్పుకుంటే దేవుడు నిన్నేం చేయబోతున్నాడంటే, ఎవరి ముందైతే నువ్వు అవమానాలు పడుతున్నావో వాళ్ళ ముందే నిన్ను లేవనెత్తుతున్నాడు దేవుడు. నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్మిన వారికి సమస్తం సాధ్యమని చేస్తానన్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఈరోజున దేవుడు నీతో, నాతో, అందరితో మాట్లాడుతుంది ఒక్కటే: భయపడకండి. శ్రమలు చూసి భయపడకండి, నిందలు చూసి భయపడకండి, కష్టాలు చూసి భయపడకండి. ఇంకా ఎక్కువ ప్రార్థన చేయండి, ఇంకా ఎక్కువ దేవుడితో గడపండి. అప్పుల సమస్యలు నిన్ను వెంటాడుతున్నాయా? ఇంకా ప్రార్థన చేయి, ఎక్కువ చేయి. కుటుంబ పరిస్థితులు సరిగ్గా లేవా? ఇంకా ఎక్కువ ప్రార్థన చేయి. నీ భర్త మారాలంటే ఇంకా ఎక్కువ ప్రార్థన చేయి. నిన్ను ఇంకా నువ్వు ప్రార్థన చేసే కొద్ది నిన్ను హింసిస్తున్నారా? ఇంకా ప్రార్థన ఎక్కువ గడుపు. దేవునితో గడుపు, మనుషులతో కాదు నువ్వు గడపాల్సింది. నువ్వు దేవునితో గడుపుతూ ఉండు, దేవుడితో నువ్వు నిత్యము నడుస్తూ ఉండు. నీ బిడ్డల్ని దేవుని వైపు నడిపించు. అవసరమైతే బెత్తం వాడు నీ పిల్లలతో. నువ్వు కూర్చో ప్రార్థనలో, ఇదిగో దేవుడితో మనం ప్రార్థన చేద్దాం. నీకున్న అప్పుల సమస్యలు తొలగిస్తాడు దేవుడు, నీకున్న కష్టాలు తొలగిస్తాడని ధైర్యం చెప్పు. కృంగిన వారిని లేవనెత్తేవాడే నిజమైన దేవుని బిడ్డ. ఈరోజు నువ్వు కృంగిన వారిని చూసి ఎగతాళి చేసేవాడు సాతాను పిల్లవాడైతే, ఎవరైతే కృంగిపోతున్నారో వారికి ధైర్యం చెప్పేవాళ్ళే నిజమైన దేవుని పిల్లలు. అందుకే రాత్రి దేవుడు చెప్తున్నాడు, ఆరోగ్యం లేని వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆరోగ్యం దేవుడు ఇస్తాడని నువ్వు బలపరిచేవాడుగా ఉండాలి తప్ప అక్కడికి వెళ్ళి లేదు నువ్వు అయిపోయావా అంటే ఏమైపోతాడు? ఆ విశ్వాసాన్ని కోల్పోతాడు. కానీ నువ్వు వెళ్ళి ఎప్పుడైతే దేవుని మాటలు చెప్పి బలపరుస్తావో మనవాడు ఏమవుతాడంటే బలపడతాడు. మన దేవుని మాటలు బలపరిచేవి కానీ బలహీనపరిచేవి కావు. ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. నిజంగా మనం ఎలా బ్రతుకుతున్నామో,
ఈ 2026లోకి అడుగుపెట్టిన మనకు దేవుడు ఒక మంచి కృపనిచ్చాడు. ఈ కృపను నిర్లక్ష్యము చేయకుండా అనేక మందికి దేవుని మాటలు ప్రచురించేద్దాం. ఇదిగో ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఎవరు భయపడుతున్నారు ముందు? కానీ ఫిలిష్తీయులు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఎందుకంటే దేవుని శక్తి వాళ్ళకి తెలుసు. కానీ ఇశ్రాయేలు ప్రజల దగ్గర దేవుడు వెళ్తే మనము ఇశ్రాయేలు దగ్గర దేవుని మందసం ఉన్నంత వరకు ఏమైపోయారు? ఫిలిష్తీయులు ఓడిపోతూనే ఉన్నారు. దావీదు కాడ్నుంచి ఓడిపోతున్నారు. దావీదు గొలియాతుని చంపడం, ఇక అనేక విధాలుగా చనిపోతూనే ఉన్నారు. ఫిలిష్తీయులు ఎంతో మందిని దావీదు చంపేశాడు. ఎవరి ద్వారా? దేవుని మందసం అక్కడ ఉన్నంత వరకు వాళ్ళకి విజయం ఉంది. ఈ రాత్రి దేవుని మందసం నీ దగ్గర ఉందా? దేవుని మందసం అంటే మందసము కాదు, నీలో దేవుని వాక్యము, విశ్వాసము, ప్రార్థన, ఈ మూడే ఒక మందసం. ఆ మందసం ఉంటే ఎవరు కదలపడానికి వీల్లేదు. ఇక ఆ మందసం నీ చుట్టూ ఉంటే ఎవరు కదపలేరు. ఈ రాత్రి నీలో ఆ మందసం ఉండాల. దేవుని మందసం అంటే విశ్వాసము, నమ్మకము, యథార్థత, పరిశుద్ధత, అవన్నీ కలిస్తేనే దేవుని మందసం. ఈరోజు నీ హృదయములో, నీ ఆలోచనలో, నీ తలంపుల్లో ఇవి ఉంటే ఖచ్చితంగా నీలో దేవుని మందసం ఉంది. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నీలో దేవుని మందసం ఉందో లేదో, నీ ఆత్మలో దేవుని శక్తి ఉందో లేదో, ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. పరిశీలించుకో. ఇంతటి భాగ్యాన్ని ఇచ్చిన దేవుని వదిలిపెట్టద్దు. శ్రమలొచ్చినా, ఇరుకులొచ్చినా ప్రార్థన మానొద్దు. ఈ శుక్రవార పర్వదినాన ప్రతి ఒక్కరూ ఆయన రక్షణలోకి రావాలని ఆయన చూస్తున్నాడు. కనుక ప్రార్థన చేద్దాం. అయ్యా, మాలో దేవుని మందసం ఉండాలయ్యా. దేవుని మందసం ఉంటే ఆయన కృప నీతో ఉంటుంది. దేవుని మందసం ఉంటే నీలో ఇక భయం ఉండదు. లోకము చూసి భయపడవు. కనుక ఈ రాత్రి దేవుని ప్రార్థన, అయ్యా నీ మందసం మాకు కావాలయ్యా. ఎవరైతే దేవుని మందసాన్ని కోరుతున్నారో వాళ్ళలో ఏముంటుందంటే భయము కాదు, ధైర్యం ఏర్పరుస్తాడు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. నువ్వు నీతితో, యథార్థతతో, పరిశుద్ధతో నువ్వు జీవిస్తే నువ్వు ఎలాంటి వాడు అంటే భయపడేవాడువు కాదు, ధైర్యవంతుడిగా దేవుడు మార్చిపోతున్నాడు. ఈ రాత్రి ప్రార్థన చేయి. దేవా, మమ్మల్ని కూడా ధైర్యపరిచినాయి, మమ్మల్ని కూడా ఈ భయాల నుండి విడిపించయ్యా అని రాత్రి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ భయాలు పోగొడతాడు, నీ కుటుంబంలో ధైర్యాన్ని ఇస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.